ఎయిర్ ఇండియా గ్రూప్ వద్ద ఉన్న విమానాలను సమీక్షించగా ప్రతి 10లో 7 కన్నా ఎక్కువ విమానాలు పునరావృత సాంకేతిక లోపాలను చూపించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది జనవరి నుంచి వివిధ భారతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలను సమీక్షించిన కేంద్రం ఆ నివేదికను పార్లమెంటులో సమర్పించింది. ఎయిర్ ఇండియా గ్రూప్లో 267 విమానాలను తనిఖీ చేయగా 191 విమానాల్లో పునరావృత లోపాలను గుర్తించినట్లు అందులో పేర్కొంది. నివేదికపై స్పందించిన ఎయిర్ ఇండియా తాము క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ సమస్యల్లో చాలా వరకు డి కేటగిరీకి సంబంధించినవని తెలిపింది. డి కేటగిరీలో సీట్లు, ట్రే టేబుల్స్, సీట్ల వెనక ఉండే స్క్రీన్ వంటివి ఉంటాయని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇవి విమాన భద్రతకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లలో నారో బాడీ విమానాలకు రెట్రోఫిట్ అమలు చేసినప్పుడు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 405 ఇండిగో విమానాలను పరిశీలించగా 148, స్పైస్ జెట్లోని 43 విమానాల్లో 16, ఆకాశ ఎయిర్లోని 32 విమానాల్లో 14 లోపాలున్నట్లు గుర్తించారు.